కడప ఎంపీగా ఉన్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పైగా సోదరుడు అయినటువంటి అవినాష్ రెడ్డి ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అత్యంత దౌర్భాగ్యానికి నీచత్వానికి దిగజారిపోయాడు. నేను చెప్తుంది వాళ్ళ బాబాయిని వేసేయటం గురించి కాదు, మరొక సంచలనమైనటువంటి అంశం ఇది. అయితే నారా లోకేష్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అవినాష్ రెడ్డికి. అసలు ఇంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, మాట్లాడితే పులివెందుల రౌడీలు పులివెందులు గుండాలు అంటుంటాం కదా, అంటే పులివెందులు అందరు రౌడీలు పులివెందులు అందరు గుండాలు అని కాదు. జగన్మోహన్ రెడ్డి అంటూ చేసేటువంటి అరాచకాలు బహుశా భారతదేశ చరిత్రలో ఎవడూ చెయ్యరు. ఆ రకంగా పులివెందులకు సంబంధించినటువంటి కొద్ది మంది బ్యాచ్ని, కొన్ని వందల వేల మందిని మాత్రం ఒక అరాచకవాదులుగా, ఒక దుర్మార్గులుగా, ఒక రౌడీ షీటర్లుగా తయారు చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి సకల దరిద్రాలకి కారణం పులివెందులు అనే విధంగా దౌర్భాగ్యంగా తయారు చేసి పెట్టి పులివెందులకి చెడ్డ పేరు తెస్తున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మొత్తానికి ఉండేదంతా 420లంతా జగన్మోహన్ రెడ్డి అనుకో బ్యాచే. అయితే ఈ దౌర్భాగ్యులు, వీళ్ళకి న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదు, పోలీసులు అంటే లెక్కలేదు, ఏకంగా సొంత బాబాయిని నరికి చంపేశారు, వేల కోట్లు దోచుకున్నారు, జైలు జీవితం గడిపారు. అయినా సిగ్గులేనటువంటి బతుకులు. ఎందుకని ఈ మాట అంటున్నా అంటే, ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి చేయకూడనటువంటి తప్పుడు పని. సరే మర్డర్ చేయొచ్చా అంటే అది కూడా చేయకూడదు, బట్ దాంట్లో కూడా రేపు మాపు జైలుకు పోతాడు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి సతీష్ అనేటువంటి వ్యక్తి దగ్గర హరిహర ట్రావెల్స్ నుంచి 6 కార్లు రెంటుకు కావాలని తెచ్చుకొని అవి పులివెందుల్లో పెట్టుకొని దాదాపు 4 ఏళ్లుగా అతనికి ₹1 రెంటు కట్టకుండా, ఆ కార్లు ఇవ్వకుండా, ఆ కారుల దగ్గరికి వెళ్తే అతను 5 రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేస్తే అతను పారిపోయినటువంటి పరిస్థితి. అయితే అతను పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ పోలీస్ స్టేషన్కే భారతి వచ్చి, భారతి అంటే వైఎస్ భారతిరెడ్డి కాదు, భారతిరెడ్డి గారు కాదు, అక్కడ పులివెందుల్లో ఈవిడ గారు ఎంపీటీసీ అంట. అంటే ఆడ ఎంపీటీసీ అంటేనే ఈ దేశంలో ఎంపీ కంటే ఎక్కువలాగా అరాచకం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆవిడ గారు వచ్చి, అరే కొడక ఏంట్రా మా మీద కేసు పెడుతున్నావు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు, మమ్మల్ని డబ్బులు అడుగుతున్నావు, అసలు ఇంకోసారి ఇక్కడికి వస్తే నీ కాళ్ళు ఎరగొడతా అని చెప్పి పోలీసుల సమక్షంలోనే పాప సతీష్ అనేటువంటి వ్యక్తిని ఆవిడ బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి దాడి చేసిపోయిందంటే అవినాష్ రెడ్డికి నీ బతుకు చెడ, ఇది ఒక బతుకంటారా మీతో కుటుంబం అంటారా చెప్పుకోవటానికి? ఇప్పుడు సపోజ్ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు ఏదైనా చేయటానికి రా, ఆ నియోజకవర్గం డెవలప్ చేయడానికి రా, ఈ రకంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు చేయడానికి, నీకు నచ్చినోడి కారు తెచ్చుకోవటానికి, నీకు నచ్చినోడి ఆస్తులు రాపించుకోవటం ఏం చండాలో ఇది నాకు అర్థం కావట్లేదు. ఆ మధ్య మనం చూసాం, ఇదే పులివెందుల్లో, ఇదే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి బంధువులు పాపం ఒక మైనార్టీ సోదరునికి సంబంధించినటువంటి భూమిని స్వాధీనం చేసుకుని అతన్ని వెలగొట్టడం మనందరం చూసాం. ఈ రకంగా రాష్ట్రంలో ఏం బతుకులరా జగన్మోహన్ రెడ్డి? నీ స్థానంలో ఇంకోడన్నా ఉంటే మనిషిగా కూడా బతకడానికి పనికిరావరా నువ్వు. ఎందుకంటే అతనివరో పాపం పేదోడు, కార్ ట్రావెల్స్ పెట్టుకొని నడుపుకుంటున్నాడు, బతుకు తెరువు, కుటుంబం, వ్యవహారం, సెటప్ ఉంటుంది అతనికి కూడా. పాపం అతని కారులు లాక్కొని ఏదో ఒక నెల ఏంద్రీ ఇది అసలు 4 ఏళ్ళు ఆ కారులు లాక్కొని రెంటు కట్టకుండా కారులు మీ దగ్గర పెట్టుకొని అతను కారుల కోసం వస్తే అతను కొట్టేది ఇందిరా. దయచేసి రాష్ట్ర ప్రజలను గమనించమంటారా, మీరు చేసే తప్పుడు పని మళ్ళీ రిపీట్ చేయొద్దు. 39% మంది ఇంకా ఆ దౌర్భాగ్యుడు ఓటేశారే. ఇటువంటి ఎదవకండి మీరు ఓటేసేది, ఇటువంటి నీచుడు కండి మీరు ఓటేసేది. కడప ప్రజలు నేను సూటిగా అడుగుతున్నానండి, ఏమన్నా దౌర్భాగ్యుడికి మీరు ఓటేయొచ్చండి? కడపళ్ళు పులివెందులలో దౌర్భాగ్యులు ఓటేయొచ్చండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఏంటంటే ఇది ఎవరో ట్రావెల్స్ వ్యక్తికి సంబంధించినటువంటి కారులు తీసుకొచ్చి 4 సంవత్సరాలు ఆ రకంగా అతను వేధించడం ఏంటండి? అతను అప్పులు పాలైపోవడం ఏంటంటే? అతని కుటుంబం ఏమన్నా అయితే ఎవరిదండి బాధ్యత? జగన్మోహన్ రెడ్డిది కాదు, అవినాష్ రెడ్డిది కాదు. ఇటువంటి నీచులు కానీ మీరు ఓటేసేది. వివేకానంద రెడ్డి చంపినటువంటి దౌర్భాగ్యులు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి అనేది మీకు అర్థమైపోయింది. అయినా ఇంకా ఆ దౌర్భాగ్యుల్ని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎట్ట గెలిపిస్తున్నారండి? మీ గురించి చాలా చెడ్డగా అనుకుంటారండి భారతదేశం మొత్తంలో, ప్రపంచవ్యాప్తంగా. ఇంకొకసారి కనుక అవినాష్ రెడ్డి అంటే వీళ్ళ అరాచకాలు ఇంకా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత కనుక దయచేసి పులివెందుల ప్రజలకి, కడప ప్రజలకి నేను చేసే విన్నపం ఏంటంటే, ఇంత నీచానికి ప్రవర్తించినా సరే కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, ప్రలోభాల కోసమో, పదవుల కోసమో ఆ దౌర్భాగ్యుల్ని గెలిపించారంటే మీ మీద చెడ్డ పేరు వస్తుందండి. ఇప్పుడు గుడి ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేశారండి? కొడాలని కానీ చెప్పుతో కొట్టి 50,000 మెజార్టీతో ఓడించి పంపించారు ఆ దౌర్భాగ్యుని. ఒరే వద్దురండి, వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందని. గన్నవరం ఉంది, వాడు పశువులు డాక్టర్, పశువు వాడు వలపని వంశీ, వాడిని ఏం చేశారు? దాదాపు 42,000 మెజార్టీతో ఘోరంగా ఓడగొట్టి ఓడిపోము అనుకున్నటువంటి వాళ్ళిద్దరిని ప్రజలు చెప్పుతో కొట్టి నియోజకవర్గ సరిహద్దులు దాటించారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డిని, ఈ అవినాష్ రెడ్డిని పులివెందుల ప్రజలు, కడప ప్రజలు తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేనేం వాళ్ళని ఫిజికల్గా దాడి చేయమనట్లా. ఓటు వేయొద్దండి ఈ దౌర్భాగ్యులకి. ఎంత నీచమండి!
ఒక ట్రావెల్స్ కారులో 6 కార్లు తెచ్చుకొని వాడుకొని అతన్ని బజార్ను పెట్టి అతను కార్లు కావాలని వస్తే అతని మీద కేసులు పెట్టి అతని మీద దాడులు చేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఏం చండాలం అండి ఇది. అయితే ఇది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, లోకేష్ అన్న దృష్టికి ఈ సమస్య వెళ్ళిందో, వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు, బాధితుడికి న్యాయం చేయమని చెప్పారు, న్యాయం చేస్తానని భరోసానిచ్చారు. 6 కార్లు అతనికి ఇప్పించడం జరిగింది. అంటే ఎంత చండాలం, ఎంత అరాచకం, ఏం బతుకులు రైటాడు. బతుకులు అంటే అవినాష్ రెడ్డి బతకాల్సింది మీరు. మీ బతుకులు జడ. నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక 420, అతన్ని చూసి నువ్వు ఒక 420, నేను చూసి నీ నియోజకవర్గంలో నీ అనుచరులు 420లో మొత్తం అరాచకం బ్యాచ్ అంతా, స్క్రాప్ అంతా, దౌర్భాగ్యం అంతా మొత్తం మీ చుట్టూనే పెట్టుకున్నారు కదరా. ఏం చండాలం రా ఇది. అసలు ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా సమర్థిస్తారంటారు దీన్ని. అయినా ఇంత చండాలం చేసిన తర్వాత కూడా ఇంకా అవినాష్ రెడ్డి అనేవాడికి కడప ప్రజలు ఒక ఓటు వేయటం అంటే ఒక నీచుని ఎంకరేజ్ చేయటం, ఒక దుర్మార్గుని ఎంకరేజ్ చేయటం, ఒక అరాచకవాదిని ఎంకరేజ్ చేయటం అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవే కాదు, మరిన్ని అరాచకాలు బయటకు వస్తాయి రాబోయే 4.5 సంవత్సరాల్లో. ఈ దౌర్భాగ్యులు దయచేసి ఇంకొకసారి వీళ్ళని ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలుగా కూడా సొంత నియోజకవర్గాల్లోనే ఓడించాల్సినటువంటి బాధ్యత కడప పులివెందుల ప్రజలకు ఉంది.